హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం 13th డేనా ఉన్నాం. ఇంతవరకు మనం 13 వీడియోలు అయితే చేయడం జరిగింది. 13th వీడియోలు చేయడం జరిగింది. నేను ఏ ఆర్డర్లో చేస్తున్నానో మీరు అదే ఆర్డర్లో వాచ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా స్టాటిక్ జీకే నుండి వచ్చిన 15 క్వశ్చన్లు కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు ఈ 45 డేస్ పర్ఫెక్ట్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ ఎగ్జామ్ అనేది జూన్లో అంటున్నారు కదా, 45 డేస్ టార్గెట్ అయితే మనకి తొందరగానే కంప్లీట్ అవుతుంది కదా అని. సో 45 డేస్లో మనకి ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయితే రిమైనింగ్ 45 డేస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఒక సిరీస్ ఫార్మేట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మన ఛానల్ వల్ల మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇక మనం చూసినట్లయితే బిఫోర్ వీడియోలో దేనికోసం డిస్కస్ చేసుకున్నాం, పద్మ అవార్డ్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనకి చూసినట్లయితే స్పోర్ట్స్ అవార్డ్స్ కోసం డిస్కస్ చేద్దాం. స్పోర్ట్స్ అవార్డు కోసం డిస్కస్ చేద్దాం. మనకి ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ ఏ మినిస్ట్రీ వాళ్ళు ఇస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్. ఏ మినిస్ట్రీ వాళ్ళు ఇస్తారండి? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. అయితే ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్కి మినిస్టర్గా ఉన్న వాళ్ళు ఎవరు? మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకు చూడండి, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనౌన్స్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024. ఈ అవార్డ్స్ ఎవరు ఇస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు గివ్ అవే అవార్డ్స్ 17th January 2025. ఓకేనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి Ministry of Youth Affairs and Sports announced the National Sports Award 2024 today. The awards will be received their awards from the President of India at special organized function ఎక్కడంటే రాష్ట్రపతి భవన్ on 17th January 2025. Based on the recommendation of the committee after due scrutiny, government has decided to confer awards upon the following sports person, coaches, university entity. మనకి ఇక్కడ ఈ వీడియోలో మనం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ కోసం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా అర్జున్ అవార్డ్స్ కోసం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మనకి మాకు అవార్డ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ద్రోణాచార్య అవార్డ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ 2024 గాను మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చినంత వరకు కూడా దీని నుండి మనకి బిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎస్ఎస్సిలో అయితే ఫుల్గా ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్ అనేది రావడం జరుగుతున్నాయి. ఇక మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. ఈ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ అనేవి దీని యొక్క బిఫోర్ నేమ్ ఏంటంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అండి. ఓకేనా, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. ఈ అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారంటే మనకి ఆగస్ట్ 29 ఇస్తారండి. ఆగస్ట్ 29న ఏ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు? మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ అనేవి ఆగస్ట్ 29న ఇస్తారు. అయితే మనకి బిఫోర్ 2021 ముందుగాను ఏమి ఉండేదంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ అని ఉండేదండి. తర్వాత ఏం చేశారు అంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని రీనేమ్ చేస్తూ దాన్ని నేమ్ చేంజ్ చేస్తూ ఏమని పెట్టారు అంటే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అండి. క్లియర్? ఏ రోజు ప్రధానం ఇస్తారు అంటే ఆగస్ట్ 29. ఎవరు అంటే ధ్యాన్చంద్ పుట్టినరోజు. ధ్యాన్చంద్ ఎవరు అంటే హాకీలో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీ ఫ్రమ్ ఇండియా. మనం 2024 చూసినట్లయితే అదే ఇక్కడ మనం చూడండి, ఈ అవార్డు ప్రైజ్ మనీ ఎంత అనేది మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే 4 మెంబర్స్కి ఈ 2024లో రావడం జరిగింది. ఫస్ట్ వన్ శ్రీ గుకేష్ డి. చాలా ఫేమస్ అయ్యారు రీసెంట్ టైంలో. మనకి ఏ స్టేట్ అంటే తమిళనాడు స్టేటు. మనకు అందరికీ తెలిసిందే. రీసెంట్గా వార్తల్లో బాగా నిలిచాడు. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీస్ని ఓడించడం వల్ల తను బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీ గుకేష్ డి చెస్లో వచ్చింది. అదేవిధంగా శ్రీ హర్మన్ప్రీత్ సింగ్ హాకీ, శ్రీ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మను బాకర్ షూటింగ్. మనకి ఈ 4 మెంబర్స్కి ఏమొచ్చాయంటే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. అయితే ఈ 4 మెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, గుకేష్లో చెస్ కాబట్టి చెస్ను గుర్తుపెట్టుకోండి. కేని పెట్టుకోండి, గుకేష్ చెస్.
హర్మన్ప్రీత్ హెచ్ హాకీ, హర్మన్ప్రీత్ సింగ్ హాకీ అని గుర్తుపెట్టుకోండి. ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ అని గుర్తుపెట్టుకోండి. మను బకర్ షూటింగ్, మనకు ఒలింపిక్స్లో బాగా ఫేమస్ అయింది కదండి ఈ మను బకర్, ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఇంకోలా గుర్తుపెట్టుకోవచ్చు, నలుగురిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి డిహెచ్పిఎం అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. డిహెచ్పిఎం, డి అంటే డి గుకేష్, హెచ్ అంటే హర్మన్ప్రీత్ సింగ్, పి అంటే మనకి ప్రవీణ్ కుమార్, ఎం అంటే మను బకర్. ఈ విధంగా ఈ నలుగురిని ఏ అవార్డుస్ వచ్చాయని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, డి ఫర్ ఆ విధంగా డి అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి అర్జున అవార్డ్స్ అండి. అర్జున అవార్డ్స్ చూసినట్లయితే మనకి ఈ అవార్డ్స్ అనేవి 1961 నుండి ఇవ్వడం జరుగుతుందండి, 1961 నుండి. అదే మనకి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ చూసినట్లయితే 1991 నుండి 92 టైం నుండి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక మనకి 1961లో చూసినట్లయితే దీనికి ప్రైజ్ మనీ కూడా మార్చడం జరిగింది. రీసెంట్గా దీని యొక్క ప్రైజ్ మనీ ఎంత అనేది కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాం టోటల్గా ఎంతమందికి వచ్చేందంటే మనకి టోటల్గా 34 మెంబర్స్కి రావడం జరిగింది. అయితే మనకి ఈ అర్జున అవార్డులో 34 మెంబర్స్కి వచ్చింది కదండి. 32 మెంబర్స్ ప్లస్ 2 మెంబర్స్, ఈ 2 మెంబర్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో ఇచ్చారు. ఈ 32 మెంబర్స్ని రెగ్యులర్ కేటగిరీలో ఇచ్చారండి. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే మిస్టర్ జ్యోతి ఎర్రాజ్, మనకి ఈమె బాగా తెలుసు అండి. ఈమె విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అండి. ఎంఎస్ జ్యోతి ఎర్రాజ్ మనకి అథ్లెటిక్స్ అండి. తర్వాత మిస్టర్ అను రాణి అథ్లెటిక్స్. వీళ్ళిద్దరిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింపుల్గా మనకి జ్యోతి రాణి అని గుర్తుపెట్టుకోండి. జ్యోతి రాణి మంచి అథ్లెటిక్స్ ఒకే పేరులో గుర్తుపెట్టుకోండి. ఎలాగ మనకి జ్యోతి సింపుల్గా విశాఖపట్నం కాబట్టి మన వాళ్ళందరికీ గుర్తుంటుంది. జ్యోతి రాణి అని గుర్తుపెట్టుకోండి. రాణి అంటే అను రాణి, మంచి అథ్లెటిక్స్. జ్యోతి ఎవరండి? మంచి అథ్లెటిక్స్ కాబట్టి వీరిద్దరిని గుర్తుపెట్టుకోవచ్చు కదా. సింపుల్గా జ్యోతి రాణి మంచి అథ్లెటిక్స్ అంటే జ్యోతి ఎర్రాజు రాణి అథ్లెటిక్స్ సరిపోయింది, వీళ్ళిద్దరు అయిపోయారు. నెక్స్ట్ మిస్టర్ నీతు బాక్సింగ్, నెక్స్ట్ ఎంఎస్ స్వాతి. నెక్స్ట్ చూసినట్లయితే బాక్సింగ్. మనకి ఈ పేరు చూసినట్లయితే ఎలా ఉంటుందంటే మనకి నితు బొర్రా అని ఉంటుందండి. కాబట్టి ఎన్ అంటే నీతుని గుర్తుపెట్టుకోండి. బొర్రా అంటే మనకి దీని కంప్లీట్ పేరు ఉంటుంది స్వటి బొర్రా, లేదా ఎన్ఎస్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ఎస్బి గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్బి గుర్తుపెట్టుకుంటే నీతు స్వీటీ బాక్సింగ్, ఓకేనా. లేకపోతే ఏంటంటే నీతు స్వీట్స్ని బాక్స్లో తెచ్చిందని గుర్తుపెట్టుకోండి. నీతు స్వీట్స్ని బాక్స్లో తీసుకొచ్చింది అంటే నీతు ఒకరు, నెక్స్ట్ స్వీటీ ఒకరు బాక్స్లో తీసుకొచ్చింది కాబట్టి బాక్సింగ్. నీతు స్వీట్స్ని ఎందులో తీసుకొచ్చింది? బాక్స్లో. నీతు స్వీటీ బాక్సింగ్, వీళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరిని బాక్సింగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరు అయిపోయారు. నెక్స్ట్ వెంకట్ అగర్వాల్ చెస్ అండి. మనకి ఆర్ఎస్ అగర్వాల్ దేనికి ఫేమస్ అండి? క్వాంటిటీ బాగా ఫేమస్ కదా. అర్థమెటిక్ చేయాలంటే చాలా పవర్, మనకి మంచి పవర్ ఉండాలి. కాబట్టి చెస్ ఆడడం వల్ల మనకి మెంటల్ మన మైండ్ పవర్ని పెంచుకున్నాం కాబట్టి అగర్వాల్ చెస్ అండి. నెక్స్ట్ మనకి 6th చూసినట్లయితే సలీం టీటా, నెక్స్ట్ అభిషేక్, తర్వాత సంజయ్, జర్మన్ప్రీత్ సింగ్, నెక్స్ట్ సుఖజిత్ సింగ్ అండి. వీళ్ళంతమంది ఎవరు? వీళ్ళందరూ కూడా హాకీ. చూడండి హాకీ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వీళ్ళని మనకి సల్మాన్ ఖాన్ తెలుసు కదండి. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, నెక్స్ట్ ప్రీతి జంతా. వీళ్ళందరూ కూడా మనకి ఏ మూవీలో నటించారు అంటే హాకీ మూవీలో నటించారండి, ఓకేనా. వీళ్ళందరూ మనకి హాకీ మూవీలో నటించారు కాబట్టి వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి చూడండి 6th వన్ చూడండి, సలీం టీటా అంటే మనకి సల్మాన్ ఖాన్ అని గుర్తుపెట్టుకోండి. అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్త. మనకి క్రికెట్లో ఎవరైతే ఐపీఎల్ చూస్తారో వాళ్ళందరికీ ప్రీతి జంట ఖచ్చితంగా తెలుస్తుందండి. పంజాబ్ ఓనర్ ప్రీతి జంట. వీళ్ళందరూ కూడా ఏ మూవీలో నటించారంటే హాకీలో నటించారండి. సుఖ్జిత్ సింగ్ వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ మనకి 11th చూసినట్లయితే శ్రీ రాకేష్ కుమార్ చూసినట్లయితే
పారా ఆర్చరీ అండి. నెక్స్ట్ ప్రీతి పాల్ పారా అథ్లెటిక్స్. వీళ్ళందరూ చూడండి, మనకి అందరూ పారా అథ్లెటిక్స్ ఇక్కడ వరుసగా వచ్చారు. పారా అథ్లెటిక్స్ ఎంతమంది వచ్చారు ఇక్కడ? మొత్తం పారా అథ్లెటిక్స్ అండి ఇక్కడ వరకు. శ్రీ రాకేష్ కుమార్, ప్రీతి పాల్, జీవన్జీత్ దీప్తి, అరిజిత్ సింగ్, నెక్స్ట్ సచిన్ చజోరా కిలోరి, నెక్స్ట్ ధరంబరి, నెక్స్ట్ ప్రాణవ శర్మ, నెక్స్ట్ హొకోత సీమ, నెక్స్ట్ సిమ్రాన్, నవదీప్, నెక్స్ట్ నితేష్ కుమార్, నెక్స్ట్ తులసిమతి మురుగసన్. ఇక్కడ మనకి ఎక్కడి వరకు అంటే నవదీప్ వరకు ఎవరంటే వీళ్ళందరూ కూడా పారా అథ్లెటిక్స్ అండి. నవదీప్ తర్వాత మనకి ఎవరు ఉన్నారంటే నితేష్ కుమార్ పారా బ్యాడ్మింటన్, నెక్స్ట్ తులసిమతి మురుగసన్ పారా బ్యాడ్మింటన్, నెక్స్ట్ నిత్యశ్రీ శ్రీమతి శివాని పారా బ్యాడ్మింటన్, మనీషా రామదాస్ పారా బ్యాడ్మింటన్, నెక్స్ట్ కపిల్ పర్మార్ పారా జూడో. ఇక్కడ చూసుకోండి, ఈ పారా జూడో కొంచెం ఇంపార్టెంట్, ఎగ్జామ్లో డిఫరెంట్గా ఉన్నది ఇస్తారు కాబట్టి. పారా జూడో ఏంటంటే కపిల్ పర్మార్ పారా జూడో. నెక్స్ట్ మోనా అగర్వాల్ పారా షూటింగ్, రూబీనో ఫ్రాన్సిస్ పారా షూటింగ్, నెక్స్ట్ మనకి స్వప్నల్ సురేష్ కౌశల్, నెక్స్ట్ సర్బోజ్ సింగ్, తర్వాత శ్రీ అభయ్ సింగ్. ఇక్కడ మనకి చూడండి షూటింగ్లో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ఎవరైతే ఆర్సీబీ వాళ్ళు ఉన్నారో అక్కడ మనకి ఒక స్పిన్నర్ ఉంటాడండి. ఎవరంటే స్వప్నల్ సింగ్ అని ఒక ప్లేయర్ ఉంటాడండి. స్వప్నల్ నెక్స్ట్ సర్బోజ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఏ గేమ్ ఆడారంటే షూటింగ్ అండి. స్వప్నల్ సురేష్ కౌశల్, సర్బోజ్ సింగ్. నెక్స్ట్ మనకి లేదంటే త్రిబుల్ గుర్తుపెట్టుకోండి, స్వప్నల్ సర్బోజ్ సింగ్ ఏదండి షూటింగ్ అని. నెక్స్ట్ మనకి శ్రీ అభయ సింగ్ స్క్వాష్, తర్వాత శ్రీ సంజయ్ ప్రకాష్ స్విమ్మింగ్, సంజయ్ స్విమ్మింగ్, శ్రీ అమాన్ రెజ్లింగ్. ఇలా గుర్తుపెట్టుకోండి అండి. ఇవి 32 మెంబర్స్కి. ఇక్కడ మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులో చూసినట్లయితే మనకి ఇద్దరు ఉన్నారండి. ఫస్ట్ వన్ చూసినట్లయితే శ్రీ సుచా సింగ్, తర్వాత శ్రీ సుచా సింగ్ దేనికంటే అథ్లెటిక్స్ అండి. తర్వాత మురళీకాంత్ రాజరామ్ పాట్కర్ పారా స్విమ్మింగ్ అండి. వీళ్ళిద్దరూ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వచ్చిందండి. ఎందులోన అర్జున అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇద్దరికి వచ్చింది. శ్రీ సచా సింగ్ పారా అథ్లెటిక్స్, శ్రీ మురళీకాంత్ రాజారామ్ పట్కర్ పారా స్విమ్మింగ్. నెక్స్ట్ మనకి ద్రోణాచార్య అవార్డులో చూసినట్లయితే రెగ్యులర్ కేటగిరీ, లైఫ్ టైమ్ కేటగిరీ అనేవి ఉంటాయండి. రెగ్యులర్ కేటగిరీలో చూసినట్లయితే శ్రీ సుభాష్ రాణా, దీపల్ దేశపాండే, శ్రీ సందీప్ సాంగ్వా. ఇక్కడ మనకు చూడండి ద్రోణాచార్య అవార్డు దేనికి ఇస్తారు అంటే మనకి ఎవరైతే కోచింగ్ ఇస్తారో వాళ్ళకి ఇస్తారండి. ఈ అవార్డ్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు అంటే 1985 నుండి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ అవార్డుని మనకి స్పోర్ట్స్ కేటగిరీలో ఇస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే రానా, నెక్స్ట్ దీపాలి, సందీప్. ఇక్కడ మనకు చూడండి రానా మనకి దేశపాండే అనే ఒక హీరోయిన్ కూడా ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉంటుందండి. లేకపోతే రానా దేశపాండే, సందీప్ ఇలా గుర్తుపెట్టుకోండి. సందీప్ వంగ మనకి సందీప్ డైరెక్టర్ ఉన్నారు కదండి, సందీప్ వంగ రానాతో మనకి దీపాలి సినిమాని తీసాడండి. సందీప్ వంగ ఎవరితో సినిమా తీశారు? రానాతో దీపాలి దేశపాండే దీపాలి మూవీ తీసాడండి. అంటే మనకి ఎవరండి? సందీప్ సాంగ్వా హాకీ అండి. తర్వాత మనకి రానా పారా షూటింగ్ అండి, దేశపాండే షూటింగ్ అండి. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి లైఫ్ టైం కేటగిరీలో చూసినట్లయితే మురళీధర్ అండి, శ్రీ ఎస్ మురళీధర్ బ్యాడ్మింటన్, తర్వాత శ్రీ అర్మాండో ఆగ్లో కాల్కో ఫుట్బాల్ అండి. తర్వాత రాష్ట్రీయ కేల ప్రోత్సాహన పురస్కార్ అండి. ఫస్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇన్ ఇండియా అండి. నెక్స్ట్ ఇది చాలా ఎక్కువ అడుగుతున్నారండి. మనకి మాల్కా అవార్డ్స్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి. మనకి ఫస్ట్ ఏ యూనివర్సిటీ అంటే చండీగఢ్ యూనివర్సిటీ చూసినట్లయితే ఓవరాల్ విన్నర్ అండి. చండీగఢ్ యూనివర్సిటీ ఓవరాల్ విన్నర్. తర్వాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పీబీ ఫస్ట్ రన్నర్ యూనివర్సిటీ అండి.
గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్, సెకండ్ రన్నర్ యూనివర్సిటీ. ఇవి మనకి స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్. ఈ అవార్డ్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్గా వస్తున్నాయి. ఇక్కడ మనకు చూడండి 1 by 1. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఆర్ గివెన్ ఇయర్ టు రికగ్నైజ్డ్ రివార్డ్ ఎక్సలెంట్ ఇన్ స్పోర్ట్స్. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఈస్ గివెన్ ద స్పెక్టిక్యులర్ అండ్ మోస్ట్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ద ప్రీవియస్ 4 years. తర్వాత అర్జున అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈజ్ గివెన్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్ ఓవర్ ఏ పీరియడ్ previous 4 years for showing qualities and leadership, sportsmanship, sense of discipline. Arjuna Award lifetime is given honor and motive those sports who have contributed to sports by their performance and continuing contribute to promotion sports after retirement activities sporting career. Dronacharya Awards for outstanding coaches in sports and games is given to coaches doing outstanding and meritorious works on the constant basis of ఎనాబిలింగ్ స్పోర్ట్స్ అండి. సింపుల్గా మీకు చూడండి, ఇది మనకు ఇది అంత గుర్తు అవసరం లేదు, కానీ సింపుల్గా మీరు పర్సనల్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు అన్ని ఇప్పటి వరకు ఎన్ని రోజులు జరిగే 13th days, ఈ 13 days పీడిఎఫ్స్ కూడా నేను ఒక ఫార్మేట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ప్రతిరోజు ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.